హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. దిస్ ఇస్ యువర్ రాకేష్. ఇప్పుడు టైం వచ్చేసి 12:40 అయితే అవుతుంది. మా ఇంట్లో అన్నం అయితే లేదు, కర్రీ అయితే ఏం లేదు. రొట్టెలు ఉన్నాయి, చూస్తే రొట్టెలు కనబడ్డాయి. అయితే రొట్టెలతో ఏమైనా చేద్దామని నేను అనుకున్నా. స్నాక్స్ ప్రిపేర్ చేస్తా. మా తమ్ముడు చెల్లె ఇప్పుడు వస్తారు, వాళ్ళకి ఫుడ్ లేదు కాబట్టి రొట్టెలతో ఏదైనా స్నాక్స్ చేద్దామని చూసిన. రొట్టెలు అవుతున్నాయి. ఇప్పుడు రొట్టెలతో ఏం చేయబోతున్నా మీకు చూపిస్తా. ఇంట్రడక్షన్ చాలా బాగుంటది, వీడియో అయితే ఫుల్ టు చూడండి. ఇప్పుడు నేను బయటికి చూపిస్తా. ఫుడ్ ప్రిపరేషన్ అయితే ఇక్కడ చూపినాను. ఇలా రొట్టెలు అయితే స్లైస్ రూపంలో కట్ చేసుకోవాలి. ఇట్లా షేప్ బాగుంటది. ఆ తర్వాత మనకు కావాల్సిన ఏంటంటే ఉల్లిగడ్డ, టమాటా, ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు కావాలి. పచ్చిమిరపకాయలు తీసుకున్నాం, ఉల్లిగడ్డలు తీసుకున్నాం, సిద్ధం చేసుకోవాలి. ఇవైతే మనం కట్ చేసుకున్నాము స్లైస్ రూపంలో. మనము చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ధనాలను కట్ చేసినాం అనుకో అయిపోతుంది. చిన్నపిల్లలకి బాగుంటుంది స్నాక్స్ రూపంలో. ఈవినింగ్ టైంలో ఏం లేకపోతే కొత్తగా రొట్టెలు ఎవరు చిన్నపిల్లలు తిన్నారు కాబట్టి వాళ్ళకి ఏంటంటే ఇట్లా స్నాక్స్ రూపంలో కట్ చేసి మనము ప్రిపేర్ చేసి ఇస్తే వాళ్ళు మంచిగా తింటారు, మంచిగా తయారవుతుంది. ఉల్లిగడ్డలు సన్నగా కట్ చేసుకోవాలి. అయితే తయారవుతుంది సన్న. ఇప్పుడు పచ్చిమిరపకాయలు కట్ చేసుకోవాలి. I'm losing shit, a stupid myth. You choose to live or choose to dip. You choose to fight or lose your grip and lose a gift. Oh, I feel like I'm losing my mind. Is everybody in the world blind? Please Lord, give me a sign, a sign. ప్యాన్లో నూనె వేసి ఆ తర్వాత కొంచెం ఒక 2 స్పూన్ల నూనె పోసి ఆ తర్వాత ఏం చేయాలంటే మంచిగా వేగిందా లేదా చూసుకోవాలి. ఆ తర్వాత కొంచెం పసుపు వేసుకొని ఆ తర్వాత ఉల్లిగడ్డలు, మనం తరిగిన ఉల్లిపాయలు అండ్ ఇవి పచ్చిమిరపకాయలు ఉంటాయి కదా, అవి మనం వేసేయాలి. ఉల్లిపాయలు ఇవన్నీ వేసి కొంచెం వేగదాకా బాగా కలపాలి. తగినంత నూనె పోసుకున్నాం కాబట్టి కొంచెం వేగుతున్నాయి. అవి కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఉప్పు ఎందుకంటే కొంచెం బాగా ఉడుకుతాయి కదా, కొంచెం బ్రౌన్ అయ్యే వరకు చూసుకోవాలి. ఆ తర్వాత మనం తరిగిన ఇవి ఉంటాయి కదా రొట్టెలు, మంచిగా వేసుకొని దీంట్లో కొంచెం అయ్యే వరకు కలుపుతూనే ఉండాలి. అయిపోయింది బంద్. కారం వేసేసేయాలి. తగినంత కారం వేసుకోవాలి. ఎందుకంటే మీ ఇంట్లో పిల్లలు ఉన్నారనుకో వాళ్ళు ఎక్కువ కారం తినలేరు కాబట్టి స్పైసీగా కాకుండా మరి అంత స్పైసీగా కాకుండా కొంచెం కారం ఎంత కావాలంటే అంత వేసుకోండి. మన ఇంట్లో నిమ్మకాయలు లేవు కాబట్టి నిమ్మకాయలు వేయలే. బాగా కలుపుకోవాలా. ఎట్లా పడేయకుండా ఇట్లా మంచిగా వేసుకుంటే మంచిగా ఉంటుంది కదా, చేసుకొని తినాలి ఇట్లా. స్నాక్స్ రూపంలో పిల్లలకి ఇచ్చారనుకో మంచిగా తింటారు. ఇదైతే ఆల్మోస్ట్ తయారైపోయింది. దీంట్లో ఏం చేయాలంటే టమాటా కెచప్ ఉందనుకో, ఇంట్లో టమాటా కెచప్ ఉందనుకో ఆ కెచప్ దీంట్లో వాడుకోవచ్చు. ఎందుకంటే పెప్పర్ అయిపోయింది అనుకో ఆల్మోస్ట్ తయారైపోయింది. అంటే టమాటా కెచప్ కొంచెం వేస్తున్నాను ఎందుకంటే కారం ఎక్కువైంది. తయారైపోయింది, అంతా అయిపోయింది. కానీ ఇది టమాటా కెచప్ కొంచెం కారం ఎక్కువైంది కాబట్టి కలిపేస్తున్నా.
రెడీ అయిపోయింది, మీరు చూసుకోవచ్చు. టేస్ట్ అయితే జబర్దస్త్ ఉంటది అనుకుంటున్నా. పవన్కి టేస్ట్ అడిగి చెప్తా. ఓకే, ఇప్పుడు మనం ఇదంతా దింపుకుందాం. ఓకే, ప్లేట్లకి మనం సర్వ్ చేసుకుందాం. తగినంత ఓకే వేసేసుకున్నాను. దాంట్లో సన్నగా సాస్ వేసుకొని, సైడ్ సాస్ వేసుకోండి, తింటే బాగుంటుంది. అందుకోసం ఉరికొచ్చింది మా వాడు దుర్గా. రోటీ వావ్ సూపర్ ఉంది.